शुभोदय बच्चों। आज हम प्रश्न संख्या 6 लेखक परिचय के बारे में जानेंगे। గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు క్వశ్చన్ నెంబర్ 6లో మనకు లేఖక్ పరిచయ 5 మార్కులకు గాను ఎలా ఇస్తారో దాని గురించి చర్చించుకుందాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ నిమ్నలిఖిత్ లేఖక్ పరిచయ పढ़कर రిక్త్ స్థానంకి పూర్తి కీజియే అంటాడు. అంటే ఒక కవి పరిచయం గద్య భాగంలో నుంచి ఒక కవి పరిచయం ఇస్తాడు. ఆ కవి పరిచయాన్ని చదివి కింద ఉండే ఫిలప్ ద బ్లాంక్స్ అనేది మీరు ఫిల్ చేయాలి. विष्णु प्रभाकर का जन्म सन 1912 में हुआ। वे आदर्श प्रिय व्यक्ति थे। इन्हें प्रेमचंद परंपरा का आदर्शोन्मुख यथार्थवादी लेखक कहा जाता है। आवारा मसीहा नामक रचना पर इन्हें सोवियत लैंड नेहरू पुरस्कार से सम्मानित किया गया है। भारत सरकार ने पद्म भूषण से सम्मानित किया है. ఈ విధంగా ఒక కవి పరిచయం ఇచ్చాడు. దాని కింద ప్రశ్న ఇలా ఉంటుంది. ఆ ప్రశ్న చూడండి, విష్ణు ప్రభాకర్ కా జన్మ డాష్ మే హువా అన్నాడు. ఫస్ట్ లైన్లో చూసుకున్నట్లయితే విష్ణు ప్రభాకర్ కా జన్మ సన్ 1912 మే హువా. కాబట్టి అక్కడ మీరు ఏ పదం మిస్ అయింది? సన్ 1912 అనే పదము అక్కడ ఫిలప్ ద బ్లాంక్లో పెట్టాలి. విష్ణు ప్రభాకర్ డాష్ వ్యక్తి థే అన్నాడు. డాష్ వ్యక్తి థే అనేది మనకు ఎక్కడుందో చూడాలి. ఆదర్శప్రియ వ్యక్తి థే. కాబట్టి వ్యక్తి ముందర ఏం పదం ఉంది? ఆదర్శప్రియ. ఇక్కడ వే అంటే విష్ణు ప్రభాకర్ కవి. విష్ణు ప్రభాకర్ ఆదర్శప్రియ వ్యక్తి థే. కాబట్టి ఫిలప్ ద బ్లాంక్లో ఆలో ఆదర్శప్రియ అనే పదము అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి చూసి రాయాలి మీరు పారాగ్రాఫ్ నుంచి. విష్ణు ప్రభాకర్కి ప్రముఖ రచన డాష్ అన్నాడు. ఇప్పుడు ప్రముఖ రచన అనే పదం మనకు ఎక్కడుంది అనేది చూడాలన్నమాట మీరు. ప్రముఖ రచన అనే పదము ఆవారా మసీహా నామక్ రచన పర్ ఇన్హే సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్ సే సమ్మానిత్ కియా అన్నారు. కాబట్టి ఏ రచన? ఆవారా మసీహా. కాబట్టి ఆ రచనకే అతడికి అవార్డు వచ్చింది. కాబట్టి ఇక్కడ విష్ణు ప్రభాకర్కి ప్రముఖ రచన ఆవారా మసీహా సెకండ్ లైన్లో సెకండ్ హాఫ్లో ఉంది. ఆ పదం ఎత్తి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. విష్ణు ప్రభాకర్ డాష్ పరంపరాకే లేఖక్ హే అన్నాడు. ఇన్హే ప్రేమ్చంద్ పరంపరాకే. ఫస్ట్ లైన్లో చివరిలో చూడండి, ఇన్హే ప్రేమ్చంద్ పరంపరాకే ఆదర్శోన్ముఖ్ యథార్థవాది లేఖక్ కహా జాతా హై. కాబట్టి ఆ ప్రేమ్చంద్ పరంపర ముందరుండే పదం ప్రేమ్చంద్ అనేది ఈ డాష్కు ఫిలప్ ద బ్లాంక్లో పెట్టాలి. భారత్ సర్కార్ నే విష్ణు ప్రభాకర్ కో డాష్ సే సమ్మానిత్ కియా హై అన్నాడు. ఊ ప్రశ్నకు భారత్ సర్కార్నే చివరి లైన్ చూడండి, భారత్ సర్కార్నే పద్మభూషణ్ సే సమ్మానిత్ కియా హై. కాబట్టి భారతదేశ ప్రభుత్వము ఈ విష్ణు ప్రభాకర్ అనే రచయితకు ఏం అవార్డు ఇచ్చింది? పద్మభూషణ్. ఆ పద్మభూషణ్ అనే పదం కూడా మీకు అక్కడ ఇచ్చిండే కవి పరిచయ పేరాలోనే ఉంటుంది. ఆ పద్మభూషణ్ అనే పదం మీరు అక్కడ యాడ్ చేస్తే ఈ విధంగా 6వ ప్రశ్నకు గాను ఒక రచయిత గురించి పారాగ్రాఫ్ రూపంలో ఇస్తారు కవి పరిచయము. దాని కిందనే 5 ఫిలప్ ద బ్లాంక్స్ ఇస్తారు. ఈజీగా మీరు 5కు 5 మార్కులు అనేది దీంట్లో స్కోర్ చేయగలుగుతారు. ఇక్కడ కాకా కాలేల్కర్ గురించి చూడండి. కాకా కాలేల్కర్ కా పూరా నామ్ దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ है. उनका जन्म सन 1885 में और मृत्यु सन 1991 में हुई. इन्होंने आजीवन गांधीवादी विचारधारा का पालन किया. इन्होंने हिंदुस्तानी प्रचार सभा वर्धा के माध्यम में हिंदी की खूब सेवा की. वे राज्यसभा के सदस्य भी रह चुके हैं. ఈ విధంగా కాకా కాలేల్కర్ కవి పరిచయం ఇచ్చారు. దాని కింద ప్రశ్నలు చూడండి. కాలేల్కర్ డాష్ కే మాధ్యం సే హిందీకి ఖూబ్ సేవాకి అన్నాడు. కాలేల్కర్ హిందీకి ఖూబ్ సేవాకి అనే పదం ఎక్కడుంది అనేది చూడాలి మీరు. హిందీకి ఖూబ్ సేవాకి అనేది మనకు చివరి లైన్లో ఉంది. వర్ధా హిందుస్థానీ ప్రచార సభ వర్ధా కే మాధ్యం సే హిందీకి ఖూబ్ సేవాకి. ఇక్కడ ఇన్హోనే అంటే కవి కాకా కాలేల్కర్. కాబట్టి మీరు ఫిలప్ ద బ్లాంక్లో కాలేల్కర్ హిందుస్థానీ ప్రచార సభ వర్ధా అనే పదం సెకండ్ లైన్ లాస్ట్లో నుంచి రాయాలి. హిందుస్థానీ ప్రచార సభ వర్ధా అనే పదం ఎత్తి రాసి కే మాధ్యంసే అక్కడే ఉంటుంది. ఆ ఫిలప్ ద బ్లాంక్స్లో ఆ పదం రాస్తే 1 మార్క్ వస్తుంది. కాలేల్కర్ ఆజీవన్ డాష్ కా పాలన్ కియా అన్నాడు.
ఇప్పుడు కాలేల్కర్ ఆజీవన్ అనే పదము ఎక్కడుందో చూసుకోవాలి మీరు. కాలేల్కర్ ఆజీవన్ అనేది సెకండ్ లైన్లో చూడండి. ఇన్హోనే ఆజీవన్ అని ఉంది. ఆజీవన్ పక్కన ఏముంది? గాంధీవాది విచారధారా కా పాలన్ కియా అని ఉంది. కాబట్టి ఏ పదాలు రాయాలి మనము? గాంధీవాది విచారధార అనే పదము సెకండ్ ఫిల్ అప్ ద బ్లాంక్లో రాయాలి. థర్డ్ వన్ చూడండి. కాలేల్కర్ కా జన్మ సన్ డాష్ మే और మృత్యు సన్ 1991 మే హువి అన్నాడు. అంటే జన్మ సన్ ఆ డేట్ మాత్రం వేస్తే చాలు. జన్మ సన్ అనే చోట మనకేముంది? 1885 1885 అనే ఇయర్ థర్డ్ బ్లాంక్లో పెట్టాలి. వే డాష్ కే సదస్య బి రహ చుకే థే అన్నాడు. ఈ సదస్య బి రహ చుకే థే అనేది చివర్లో ఉండాయి చూడండి, ఆ పారాగ్రాఫ్ చివర్లో. దానికంటే ముందేముంది? రాజ్యసభకే. కాబట్టి రాజ్యసభ అనే పదము ఈ క్వశ్చన్కు గాను రాయాలి. కాకా కాలేల్కర్ కా పూరా నామ్ డాష్ అన్నాడు. ఇది ఫస్ట్లో ఉండేది చివర్లో అడిగినాడు అనమాట. ఎందుకంటే మీరు గుడ్డిగా ఫస్ట్లో ఉండేదానికి ఫస్ట్ లైన్ అలా పెట్టి మార్కులు పోగొట్టుకుంటారు. కాబట్టి ఒకసారి చదివి, ఇప్పుడు చూడండి ఇక్కడ లాస్ట్ బిట్టుకు ఫస్ట్ లైన్ అడిగాడు. ఊ బిట్టుకు కాకా కాలేల్కర్ కా పూరా నామ్ ఫస్ట్లోనే ఉంది. కాకా కాలేల్కర్ కా పూరా నామ్ దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్. ఈ దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ అనే పదము స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా తీసి లాస్ట్ బిట్టుకు రాయాలి. ఈ విధంగా ఈజీగా మీరు 5కు 5 మార్కులు స్కోర్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆ కవి పరిచయం చదివి ఫస్ట్ బిట్ ఏది అడిగాడు, సెకండ్ బిట్ ఏది అడిగాడు, థర్డ్ బ్లాంక్ ఏది అడిగాడు, ఫోర్త్ బ్లాంక్ ఏది అడిగాడు, ఫిఫ్త్ బ్లాంక్ ఏది అడిగాడు. వాడు తారుమారు చేసి అడుగుతారు, అక్కడ డైరెక్ట్గా ఉండేది ఉన్నట్లు అడగరు. కాబట్టి అది చదివి అర్థం చేసుకొని పదాలు కూడా అక్కడే ఉంటాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ప్రశ్న సంఖ్య 6 గద్య భాగంలో నుంచి ఒక కవి పరిచయము, దాని కింద ఫిలప్ ద బ్లాంక్స్ రూపంలో వస్తుంది. ఈ రోమన్లో ఎవ్వరూ కూడా ఒక్క మార్కు కూడా పోగొట్టుకోకుండా సంపాదించుకోవాల్సిన రోమన్ ఈజీగా రాయగలుగుతారు. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. గద్య భాగంలోనే ఇంకొక కవి పరిచయం చూడండి. ప్రశ్న సంఖ్య 6 కింద శ్రీ ప్రకాష్ గురించి అడుగుతాడు. శ్రీ ప్రకాష్ హిందీ కే जाने माने लेखक हैं. इन्होंने विज्ञान विषय संबंधी ढेर सारे निबंध लिखे हैं. इनके निबंध विचारोत्तेजक हैं. प्रस्तुत रचना संचार माध्यम के लिए विज्ञान नामक पुस्तक से ली गई है. ఇప్పుడు ఆ ప్రశ్న చూడండి. డాష్ హిందీకే జానే మానే లేఖక్ హే. ఇక్కడ ఎవరు? ఫస్ట్ లైన్లోనే ఉంది. శ్రీ ప్రకాష్ హిందీకే జానే మానే లేఖక్ హే. ఈజీగా ఫస్ట్ లైన్లోనే హిందీకే జానే మానే లేఖక్ పక్కన ఏముంది? శ్రీ ప్రకాష్. కాబట్టి ఫస్ట్ డాష్లో శ్రీ ప్రకాష్ అనే పదము అక్కడ చూసి కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయండి. శ్రీ ప్రకాష్నే డాష్ సంబంధి ఢేర్ సారే నిబంధ లిఖే అన్నాడు. సెకండ్ లైన్లోనే చూడండి. ఇన్హోనే అంటే శ్రీ ప్రకాష్నే విజ్ఞాన్ విషయ సంబంధి ఢేర్ సారే నిబంధ లిఖే హై. విజ్ఞాన విషయ్ అనేది ఆ బ్లాంక్లో పెట్టాలి మీరు. అక్కడ చూసి కరెక్ట్గా రాయండి. శ్రీ ప్రకాష్ కే నిబంధ్ డాష్ హై అన్నాడు. ఇన్కే నిబంధ్ విచారోత్తేజక్ హై. ఇన్కే అంటే శ్రీ ప్రకాష్కే, నిబంధ్ డాష్ హై అంటే విచారోత్తేజక్ అనే పదం సెకండ్ లైన్లో ఫస్ట్లో ఉంది. అది ఈ బ్లాంకుకు పెట్టండి. ప్రస్తుత్ రచన డాష్ నామక్ పుస్తక్ సే లీ గయి హై అన్నాడు. ప్రస్తుత్ రచన సంచార్ మాధ్యం కే లియే విజ్ఞాన్ నామక్ పుస్తక్ సే లీ గయి హై. కాబట్టి సంచార్ మాధ్యం కే లియే విజ్ఞాన్ అనే పదాలు తీసి ఈ బ్లాంక్లో పెట్టండి. శ్రీ ప్రకాష్ డాష్ కే జానే మానే లేఖక్ హై అన్నాడు. అంటే శ్రీ ప్రకాష్ అనే కవి గారు దేంట్లో ప్రసిద్ధి పొందిన రచయిత. ఫస్ట్ లైన్లోనే ఉంది మళ్ళా. శ్రీ ప్రకాష్ హిందీకే. కాబట్టి ఏ పదం మిస్ అయిందో అక్కడ చూసుకుంటే ఈజీగా తెలుసుకోగలుగుతారు మీరు. శ్రీ ప్రకాష్ పక్కన ఏ పదం మిస్ అయింది? హిందీ. హిందీ అనే పదం బ్లాంక్లో పెట్టినారంటే ఈ విధంగా 6వ ప్రశ్న కవి పరిచయంలో ఈజీగా 5కు 5 మార్కులు మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ చిల్డ్రన్.